Friends, welcome to digital Telugu Techs. లాస్ట్ వీడియోలో మనం సెలక్షన్ టూల్స్ గురించి చూసాము. మేబీ ఈ సెలక్షన్ టూల్స్లో కొన్ని మీరు ఆల్ట్ షిఫ్ట్ ఈ రెండు యూజ్ చేస్తే మనకి కొన్ని ఇంకొంచెం వాటి మీద ఈ వీడియోలో బ్రీఫ్గా అంటే ఒక 1 minute చెప్తాను. మీరు సెలక్షన్ టూల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు షిఫ్ట్ యూజ్ చేయండి. షిఫ్ట్ ప్రెస్ చేసి మీరు డ్రాగ్ చేస్తే కరెక్ట్గా అవి ప్రపోర్షనల్గా మనకి ఆ సైజ్ అనేది ఉంటుంది. అలానే ఆల్ట్ ప్రెస్ చేసి మీరు చేస్తే ఎగ్జాక్ట్గా మనకి అప్ అండ్ డౌన్ అనేవి కరెక్ట్గా ప్రపోర్షనల్గా అవి ఈక్వల్గా వస్తాయి. ఈ రెండు షిఫ్ట్ ఆల్ట్ యూజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా రెక్టాంగిల్స్ అనేవి వస్తాయి. చూడండి, ఈ విధంగా వస్తాయి. ఈ రెండు మీరు ఫోటోషాప్లో అడోబ్ ప్రోడక్ట్స్లో ఏమైనా సరే మీరు షిఫ్ట్ ఆల్ట్ ఒక టూల్ మీద యూజ్ చేసి ఒక్కోసారి చెప్పే విధానంలో మనం మిస్ అయితే మీరు యూజ్ చేసి చూడండి. టూల్స్ గురించి మీకు అర్థమైపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం సబ్స్క్రైబ్ ఛానల్, ఈ ఎడ్యుకేషన్ ఛానల్స్ అంటేనే చాలా తక్కువ మందికి యూజ్ అవుతాయి. అందరూ ఇప్పుడు ప్రాంక్ ఛానల్స్ కానీ ఇంకొక షార్ట్ ఫిల్మ్ ఛానల్స్ లాగా వీటికి ఉండదు. సో మీరు కనీసం మీకు యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నాట్ సబ్స్క్రైబర్డ్ 91.6, సబ్స్క్రైబ్ అయింది 8.4. అంటే అట్లీస్ట్ మీకు యూజ్ అవుతుందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే, సరే, డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి మూవ్ టూల్ అనేది మనకి బేసిక్గా చూడటానికి అది మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవటానికి, లేకపోతే ఒక చోట నుంచి ఇంకొక చోటుకి అది మూవ్ అవటానికి, ఆబ్జెక్ట్ని రీసైజ్ చేసుకోవటానికి ఇవి రెండే మీకు యూజ్ అవుతాయి. ఓకే, ఇంకొంచెం దాంట్లో కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. మన మూవ్ టూల్ని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. బేసిక్గా మీరు ఇది ఒక చిన్న ఆబ్జెక్ట్ని తీసి, సరే ఇక్కడే క్రియేట్ చేద్దాంలే. ఓకేనా, ఆబ్జెక్ట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను సెలక్షన్ టూల్స్ ఉన్నాయిగా మనకి. ఓకే, దీంట్లో ఎనీ కలర్ మీరు ఫిల్ చేయండి. ఓకే, ఈ మూవ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని మనం దీని సైజు మనం పెంచాలి తగ్గించాలి అన్నా ఏం చేయాలి అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనకి ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను అన్నీ కూడా షార్ట్ కట్స్ అయితే యూజ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను కీబోర్డ్ షార్ట్ కట్ ఇట్లా అనేసి దీని సైజ్ పెంచుతాను, మీకు అర్థం కాకపోవచ్చు. సో నేను మ్యాక్సిమము ఫస్ట్ మీకు మెనూ నుంచే ఎలా వస్తాయి అనేది యూజ్ చెప్తాను. తర్వాత అడ్వాన్స్డ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా డైరెక్ట్గా షార్ట్ కట్సే యూజ్ చేస్తాను. సో అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బేసిక్స్ అనమాట. లెర్నర్కి, ఒక బిగినర్ ఫోటోషాప్ అంటే ఏమీ తెలియని వాళ్ళకి మాత్రమే ఈ క్లాసెస్ అనేవి. అడ్వాన్స్డ్ ఆల్రెడీ మీకు టచ్ ఉంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి మీరు అవి విజిట్ చేయండి. ఓకే, ఎడిట్-మెనూలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేయండి. అప్పుడు యూజ్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఇక్కడ చూడండి, నేను ఇలా తగ్గించవచ్చు, పెంచవచ్చు, మనకి ఎంత కావాలన్నా. ఈ సైడ్ 4 కార్నర్స్ 6 కనపడుతున్నాయి. మొత్తం వాటిని పట్టుకొని మీరు ఏది డ్రాగ్ చేసినా ఏ విధంగా మీకు ఆబ్జెక్ట్ అనేది మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Ctrl+Z కొడుతున్నాను. అలానే ఇంకొకటి ఇందులో ఉన్న ఇంకొక మెయిన్ అడ్వాన్స్డ్గా ఉన్న టిప్ ఏంటంటే, కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు చూడండి అది చేంజ్ అయిపోయింది. దీని అర్థం ఏంటంటే, మనం పట్టుకొని మౌస్ లెఫ్ట్ బటన్ మీరు అలానే పట్టుకొని డ్రాగ్ చేస్తే
ఇంకొక డూప్లికేట్ లేయర్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మస్ట్ అండ్ షుడ్. మళ్ళీ ఇందులో మనం Ctrl+T అప్లై చేసిన తర్వాత ఆల్ట్ పట్టుకొని మీరు ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు అది ప్రపోర్షనరేట్గా పెరగడం కానీ సైజు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయాలి. షిఫ్ట్ ఆల్ట్ లేదా ఆల్ట్ షిఫ్ట్ ఈ రెండు యూజ్ చేయండి. షిఫ్ట్ ఆల్ట్ యూజ్ చేసినా కూడా ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ప్రపోర్షనలేట్గా అంటే ఈక్వల్గా అది మనం దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్న బేసిక్గా మనకి ఎవరో చెప్పని ఆ ఆల్ట్ పట్టుకొని మూవ్ టూల్ యూజ్ చేసేటప్పుడు మనకి ఏదైనా డూప్లికేట్ కావాలంటే, ఇప్పుడు ఇది డూప్లికేట్ కావాలనుకోండి, దీన్ని ఎన్ని విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, ఇక్కడ పోయేసి దీన్ని ఈ లేయర్ దాని మీద వేస్తే ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది. అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనం ఈ లేయర్ మీద రైట్ క్లిక్లు ఇచ్చినా కూడా డూప్లికేట్ లేయర్ అన్నా కూడా డూప్లికేట్ ఇంకొక లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా సింపుల్గా మీరు ఆల్ట్ కీబోర్డ్లో ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు డూప్లికేట్ కావాలి అనుకోండి, సింపుల్గా ఆల్ట్ ప్రెస్ చేసి డూప్లికేట్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇందులో అడ్వాన్స్డ్గా వెళ్ళిన తర్వాత మూవ్ టూల్తో మనం ఈ కంట్రోల్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ద్వారా ఏమేమి చేయొచ్చు అనేది నేను అడ్వాన్స్డ్ లెవెల్లో ఆల్రెడీ కొన్ని చెప్పున్నాను నా ఓల్డ్ వీడియోస్లో, కొంచెం అడ్వాన్స్డ్ వీడియోస్లో. వీటిలో కూడా ఇంకొకసారి తర్వాత చెప్పుకుందాం. బేసిక్గా టూల్స్ అన్నీ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత వీటి మీద ఒక్కొక్క టూల్ ఎక్కడ యూజ్ అవుతుందని మనకు తెలియాలి కదా. ఒక ఫ్లెక్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఒక బ్యానర్ డిజైన్ చేసేటప్పుడు కానీ, ఒక ఫోటో రీటచింగ్ చేసేటప్పుడు కానీ ఆ ఫోటో చూడగానే మనకు ఆ టూల్ అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో వచ్చేయాలి. ఆ టూల్ యొక్క ఫంక్షన్స్ అనేవి క్లియర్గా మీ బ్రెయిన్లో అయిపోతే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వర్క్ అనేది మీకు ఆటోమేటిక్గా ఏ టూల్ యూజ్ చేయాలనేది మీకు అర్థమైపోతుంది. మూవ్ టూల్లో బేసిక్గా ఇది మూవ్ టూలే కదా అనుకుంటాం. దాంతో మనం చాలా అంటే ఈ సెలక్షన్ టూల్స్తోనే మన వండర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ మెనూకి మరి ప్రీ ట్రాన్స్ఫార్మ్ పనిచేస్తుందా అంటే, ఇప్పుడు ఈ సెలక్షన్ టూల్స్ ఉంది, దీనికి మరి ప్రీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలంటే అది ఎడిట్ మెనూలో ఉన్న ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ మనకి సెలెక్ట్ మెనూలో ఉంది చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్, అప్పుడు మటుకే దీన్ని మనం యూజ్ చేయాలి. ఓకే, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి మన మైండ్లో. ఇది మూవ్ టూల్తో బేసిక్గా మనకి ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు. అలానే కీబోర్డ్ షార్ట్ కట్ అంటే ఆల్ట్ ప్రెస్ చేసి మీరు ఆబ్జెక్ట్ని డూప్లికేట్ చేయొచ్చు. అలానే ఆ ఆబ్జెక్ట్ని మీరు సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఆటోమేటిక్గా నేను ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు చూడండి, నాకు ఆ లేయర్ అనేది సెలెక్ట్ అవ్వట్లేదు. ఈ లేయర్ మీద క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అవ్వట్లేదు, ఈ లేయరే సెలెక్ట్ అయింది. మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఇక్కడ ఆటో సెలెక్ట్ లేయర్ అనేది అన్చెక్ చేస్తే మీకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కొత్త వాళ్ళకి అర్థం కాక ఇదేంటారు, ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళేసి దీని మీద ఇలా క్లిక్ చేసుకోవాలి. ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ ఆటో సెలెక్ట్ లేయర్ అనేది చెక్ చేయండి. అన్చెక్ చేసి ఉంటే మీరు చెక్ చేస్తే అప్పుడు దేని మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇది క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఇంకొక డూప్లికేట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, దీని మీదకి వచ్చేసి ఇది, దీని మీదకి వచ్చేస్తుంది, దీని మీదకి వచ్చేస్తుంది. ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. అడ్వాన్స్డ్ లెవెల్లో ఇప్పుడు ఈ మూడు మనం సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది యూజ్ అవ్వట్లేదు. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఈ మూడు సెలెక్ట్ చేయాలి అంటే ఇలా డ్రాగ్ చేస్తే ఆ మూడు సెలెక్ట్ అవుతాయి, కానీ 7.0లో సెలెక్ట్ అవ్వదు. మరి ఈ మూడు సెలెక్ట్ చేయాలంటే ఒకదాని మీద సెలెక్ట్ చేసుకొని లాస్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వాలి. ఓకే, ఇది మూవ్ టూల్. ఈ మూవ్ టూల్లో మనం దీని మీద మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే,
నెక్స్ట్ ఆబ్జెక్ట్లో మనం కలర్ ఎలా ఫిల్ చేయాలి అనేది బేసిక్గా చూద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో సెలక్షన్ టూల్స్, ఈ మార్కింగ్ టూల్స్ అయిపోయి ఈ వీడియోలో మనం మూవ్ టూల్. బేసిక్గా అందరం మనం అనుకునేది మూవ్ టూల్ ఏముందిలే, జస్ట్ అట్లా సెలెక్ట్ చేసుకొని దాంట్లో అన్సీన్ తెలియని ఇంకా టిప్స్ అండ్ టిప్స్ చాలా ఉన్నాయి. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో వెళ్ళకుండా అన్నిటి బేసిక్ అన్ని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.